అందరికీ నమస్కారము। ఈ వీడియోలో మనము గ్రూప్ 4 రిక్రూట్మెంట్ లో నెక్స్ట్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాము। సో జిఆర్ఎల్ వచ్చిన తర్వాత మనకు 1:2 మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయాలి। ఈ 1:2 మెరిట్ లిస్ట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది। సో దీని గురించి మనము టిఎస్పిఎస్సి నిన్న 21 ఫిబ్రవరి నాడు ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేసింది। ఆ వెబ్ నోట్ దీని గురించి అంటే ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ ఆన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నమాట। ఈ వెబ్ నోట్ లో టిఎస్పిఎస్సి ఏం చెప్తుందంటే వేరియస్ రిక్రూట్మెంట్స్ కి మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసింది కదా। సో వాటికి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎవరైతే క్యాండిడేట్లు 1:2 లో పేర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు సర్టిఫికేట్స్ రెడీగా ఉంచుకోండి। ఎప్పుడైనా వాళ్ళు షార్ట్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలవచ్చు అనేది ఈ వెబ్ నోట్ యొక్క సారాంశం అన్నమాట। సో దాంట్లో ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనే దాని గురించి కూడా ఈ వెబ్ నోట్ లో చెప్పింది అనమాట। సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ, కమ్యూనిటీ సర్టిఫికేట్ కానీ, నాన్ క్రీమీ లేయర్ ఫర్ బీసీస్ కానీ, ఈఏ సర్టిఫికేట్ కానీ, స్టడీ ఆర్ రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ, క్లెయిమింగ్ ఎనీ ఏజ్ రిలాక్సేషన్ కానీ, రిజర్వేషన్ కానీ వాటి సర్టిఫికేట్ కానీ, లేకపోతే మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కానీ, ఎవిడెన్స్ ఆఫ్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్స్ కానీ, ఇవన్నీ సర్టిఫికేట్స్ మీరు రెడీగా ఉంచుకోండి। దీన్ని బట్టి ఏ క్షణమైన సర్టిఫికేట్ల పరిశీలన ఉండొచ్చు। ఉద్యోగాల భర్తీ వేగవంతం దిశగా టిఎస్పిఎస్సి చర్యలు, ఇప్పటికే కేటగిరీల జనరల్ ర్యాంక్ లిస్టు విడుదల, తాజాగా నిర్దేశిత సర్టిఫికేట్లతో రెడీగా ఉండాలంటూ సూచన అన్నమాట। అది వెబ్నెట్ గురించి। పలు కేటగిరీల్లో ఉద్యోగాలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసింది కదా। సో అందులో ఏవేవంటే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్, డ్రగ్ ఇన్స్పెక్టర్, హార్టికల్చర్ ఆఫీసర్, ఇంటర్మీడియట్ బోర్డులో లైబ్రేరియన్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గ్రూప్ 4 అన్నమాట। సో వీటిలో కేటగిరీల వారీగా మెరిట్ సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను కమిషన్ అతి త్వరలో విడుదల చేస్తుందన్నమాట। దాని తర్వాత ప్రక్రియ పూర్తయిన వెంటనే వేగంగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి ఆ తర్వాత తుది జాబితా విడుదల చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తుందన్నమాట। సో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ కోసం అన్ని రకాల ఒరిజినల్ సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోవాలని టిఎస్పిఎస్సి సూచించిందనమాట। సో ఏమేమి సర్టిఫికేట్లు కావాలి అనే దాని గురించి మనం చూసుకుంటే, ఒకటి చెక్ లిస్ట్ అన్నమాట, అది టిఎస్పిఎస్సి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు। తర్వాత సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్ కావాలి, అది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కమిషన్ వెబ్సైట్ నుంచి। తర్వాత హాల్ టికెట్ ఒకటి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఎస్ఎస్సి మెమో అన్నమాట। ఫుల్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 1 to 7th క్లాస్ అనమాట, అంటే బోనాఫైడ్ ఒకటి 1st నుంచి 7th క్లాస్ వరకు, లేకపోతే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఆర్ నేటివిటీ సర్టిఫికేట్ ఉండాలి। తర్వాత ప్రొవిజనల్ ఆర్ కాన్వొకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో అనమాట, అంటే కాన్వొకేషన్ సర్టిఫికేట్ ఉండాలి, మార్క్స్ మెమో రెండు ఉండాలన్నమాట। తర్వాత ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై టిఎస్ గవర్నమెంట్। తర్వాత నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఫర్ బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ అనమాట। తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సర్వెంట్, సపరేట్, మన అన్ఎంప్లాయిడ్ అయితే అవసరం లేదు। తర్వాత ఎన్ఓసి ఫ్రమ్ ఎంప్లాయర్ ఫర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్, 2 sets ఆఫ్ అటెస్టేషన్ ఫార్మ్స్ అనమాట, అది మనకు 1:2 రిలీజ్ చేసిన తర్వాత అటెస్టేషన్ ఫార్మ్ కూడా రిలీజ్ చేస్తుంది। అది అటెస్టేషన్ ఫార్మ్స్ 2 sets, అవి డ్యూలీ సైన్డ్ బై గెజిటెడ్ ఆఫీసర్ అనమాట। తర్వాత ఎనీ అదర్ రిలివెంట్ డాక్యుమెంట్స్ అనమాట, లైక్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ అవి కానీ ఉంటే, సో ఏ క్షణమైన మనకు 1:2 లిస్ట్ వచ్చే అవకాశం ఉంది। ఇది వచ్చిన తర్వాతనే డైరెక్ట్గా 2 days గ్యాప్ ఇవ్వచ్చు అండి మ్యాక్సిమము। తర్వాత డైరెక్ట్గా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారన్నమాట, అవి డిస్ట్రిక్ట్ వైజ్గానే పిలుస్తారు, ఎందుకంటే అబోవ్ 8,000 ప్లస్ రిక్రూట్మెంట్స్ ఉంది కాబట్టి డిస్ట్రిక్ట్ వైజ్గానే మనకు పిలిచే అవకాశాలు ఉన్నాయి। సో మీరు రెడీగా ఉండండి, మీ పేరు 1:2లో ఛాన్స్ ఉంది అంటే మీరు ఫస్ట్ నుంచే రెడీగా ఉండండి। థ్యాంక్ యూ।